హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ముని వేటగాడు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఒకానొక అరణ్య సమీప గ్రామంలోని ఒక వేటగాడు ఉండేవాడు. అతడు అరణ్యంలోని జంతువులను నిర్దయగా వేటాడి జీవించేవాడు. పక్షి కంటి చూపును మించిన గురితో అతడు వేటకు వెళితే అడవి జంతువులు, పక్షులు వణికిపోయి తమ ఉనికిని కానరాకుండా సద్దుమణిగేవి. వేట దొరక్కపోతే జంతువుల, పక్షుల పిల్లలను సైతం అతగాడు వదిలేవాడు కాదు. దాంతో ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వాణ్ణి నిర్దయుడు అని పిలిచేవాడు. ఒక రోజున వేటలో వాడికి ఏదో ఒక్క జంతువు కూడా దొరకనే లేదు. వాడు అరణ్యమంతా గాలించి ఎలాగో ఒక లేడి పిల్లను వేటాడగలిగాడు. దాన్ని భుజాన వేసుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో వాడికి ఒక ముని కనిపించి, "ఇలా రా నాయనా" అని పిలిచాడు ఆప్యాయంగా. నిర్దయుడు మునిని సమీపించి, "ఏమిటి స్వామి" అని అడిగాడు వినయంగా. "ఆ గాయాలతో బాధపడుతున్న లేడి పిల్లను నేల మీద పడుకోబెట్టు" అన్నాడు ముని. నిర్దయుడు లేడి పిల్లను నేల మీద పడుకోబెట్టగానే ముని తన కమండలంలోని జలాన్ని దాని మీద చల్లాడు. వెంటనే లేడి పిల్ల మానవ భాషలో, "అయ్యా, దయచేసి నన్ను వదిలిపెట్టు. లేక లేక కలిగిన నా కోసం నా తల్లిదండ్రులు ఏడ్చి ఏడ్చి ఈసరికి సొమ్మసిల్లి పడిపోయి ఉంటారు. అయినా పుత్రవాత్సల్యం ఎలాంటిదో నీవు ఎరుగంది కాదు కదా. నీ బిడ్డ కనిపించకపోతే నువ్వు నిద్రపోగలవా? చిన్నపిల్లలను తల్లిదండ్రుల నుంచి విడతీయటం, ఇంత కిరాతకంగా వ్యవహరించటం నీకు న్యాయమా" అని నిర్దయుణ్ణి అడిగింది. ఆ మాటలు వినేసరికి నిర్దయుడికి తన బిడ్డలు గుర్తుకొచ్చాడు. ఇంత నిర్దయగా తాను ఒకరోజు తప్పకుండా జీవహింస చేస్తున్నది తన బిడ్డల కొరకే. తన బిడ్డలు తనకెంతో, ఇతరులు కూడా తమ బిడ్డలు అంతే కదా. ఇలా ఆలోచించి నిర్దయుడు ఏదో ఆకుపసరుతో బాణం గాయానికి చికిత్స చేసి దాన్ని అరణ్యంలో వదిలిపెట్టి ఇల్లు చేరాడు. నిర్దయుడి మనసులో ఏర్పడిన దయా స్వభావం కారణంగా ఆ రోజున ఇంట్లో అందరూ పస్తు పడుకోవలసి వచ్చింది. మర్నాడు వాడు ఒక దుప్పిని వేటాడి భుజాన వేసుకుని వస్తూ ఉండగా మళ్ళీ ముని కనిపించి నిర్దయుణ్ణి దగ్గరకు పిలిచి కమండలంలోని జలాన్ని దుప్పి మీద చల్లాడు. వెంటనే దుప్పి మానవ భాషలో, "అయ్యా, నిండు చూలాలుతో కదలలేని స్థితిలో ఉన్న నా భార్యకు ఆహారం కోసం తిరుగుతున్నాను. నన్ను వేటాడటం ధర్మమేనా? అలాంటి భార్యా పిల్లలు ఉన్న సాటి ప్రాణిగా ఆలోచించు" అన్నది. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తాను ఎలా పరితపించింది గుర్తుకొచ్చింది. నిర్దయుడు వెంటనే దుప్పిని వదిలిపెట్టేశాడు. వేట లేకుండా తర్వాత వాడు ఇల్లు చేరేసరికి ఆకలి బాధకు నీరసించి కాంతి లేని కళ్ళతో తన కోసం ఆశగా ఎదురు చూస్తున్న భార్యా బిడ్డలు కనిపించారు. వాళ్లను చూసేసరికి నిర్దయుడి గుండె కరిగిపోయింది. నిండు చూలాలికి బిడ్డలకు కాసింత తిండి పెట్టలేకపోతున్నానే అని బాధపడుతూ విరక్తితో వాడు అరణ్యంలోకి తిరిగి వచ్చి మునిని కలిసి, "స్వామి, మీ వల్ల నాకు దయాదాక్షిణ్యాలు అలవాటు పడ్డాయి. అందుచేత వేటాడలేక నా భార్యా బిడ్డలను పస్తు పెడుతున్నాను. ఆ ఘోరం చూడలేక దీనికంతకు కారణమైన మీ ఎదుటే ఉరి పోసుకుని చావాలని ఇక్కడికి వచ్చాను" అన్నాడు. దానికి ముని మందహాసం చేసి, "నా ఉద్దేశం నిన్ను జీవహింస మానమనే కానీ పస్తులతో చావమని కాదు. ఈ ప్రపంచంలో నువ్వు బతకటానికి వేట ఒకటే మార్గం అనుకుంటున్నావేమో, అది పొరపాటు" అన్నాడు. "మరేదైనా మార్గం ఉంటే మీరే సెలవివ్వండి స్వామి" అని నిర్దయుడు చేతులు జోడించాడు. అప్పుడు మునివాడికి ఆశ్రయం దాపుల్లో మేస్తున్న కొన్ని ఆవులను చూపి, "వాటిలో 3 పాడి ఆవులను తోలుకోపో. వాటికి చక్కగా పోషణ చెయ్యి. అవి రోజు ఇచ్చే పాలను అమ్మితే వచ్చే డబ్బుతో నీ కుటుంబానికి సరిపడా ఆహారాన్ని సమకూర్చుకోవచ్చు. హాయిగా రోజులు ఇలాగే గడిచిపోతాయి. వేట ఒక్కటే జీవన మార్గమనే ఆలోచనను వదిలిపెట్టి కొత్త జీవితం మొదలుపెట్టు." ముని మాటలకు సంతృప్తి చెందిన నిర్దయుడు 3 పాడి ఆవులతో గ్రామం చేరాడు.
వేటగాడు పాడి ఆవులతో అరణ్యం నుంచి తిరిగి రావటం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. నిర్దయుడు అడవిలో తనకు ముని సూచించిన జీవన మార్గాన్ని చెప్పి ఈనాటితో నేను జీవహింస మానేస్తున్నాను అన్నాడు. ఇందుకు గ్రామస్తులు ఎంతగానో సంతోషించారు. వాళ్లలో కొందరు వాడికి పశువుల పాక కట్టుకునేందుకు అవసరమైన వెదురు వాసాలు ఇచ్చారు. మరికొందరు పశుగ్రాసం ఇచ్చారు. ఈ విధంగా వేటగాడైన నిర్దయుడు పశు పోషకుడిగా మారిపోయాడు. వాడు వాడి భార్యాబిడ్డలు పాడి ఆవుల సంరక్షణలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకుంటూ వాటి పాలను దగ్గర ఉన్న పట్టణాల్లో అమ్మి వచ్చిన సంపదతో హాయిగా జీవించసాగారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.